కింద ట్యాక్సీలు బస్సులు పార్కింగ్ ఏమో అడగండి బస్సులు కూడా ఉన్నాయి మక్కా పోయే వాళ్ళకేమో బస్ స్టాప్ బస్సు పెట్టేదానికి ప్లేస్ కరెక్ట్గా ఉన్నది బస్సు పెట్టేదానికి 2 ప్లేస్లు ఉన్నాయి ఆడ ఈ ఒక్క కార్లు బస్ స్టాప్ ఇది కింద ఇదే అట్రాక్షన్ ఎయిర్పోర్ట్కి కారు రైల్వే స్టేషను బస్ స్టాపు కారు పార్కింగ్ ట్యాక్సీ కింద చూడు ఎంత పెద్ద చేప పోతుందో అబ్బా ఉన్నాయా ఉన్నాయిలే అబ్బా ఇవి మా మేడం వాళ్ళు తినేది బస్సులో అబ్బా ఆ లారీ అయితే పోతుంది 3 కుర్జీలు ఉన్నాయి 3 కుర్జీలు ఆడుకొచ్చినాడు ఇక మక్కాకి అయితే పోయినాడు మక్కాలు అయితే ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా నేను కూడా మదీనాకి అయితే పోతా వచ్చే లోపల ఇండియాకి వచ్చాను నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ ఈరోజు అయితే మేడం అయితే వస్తుంది అందుకే బండ్లు అయితే కడగాల అయినా బండ్లు కడిగి చాలా రోజులు అయింది ఇంక బండ్లు కడిగేదానికి అర్ధగంట పైన పడుతుంది గంట ఈ లోపల మనము పొయ్యి మీద గుడ్లు అయితే పెట్టేసిపోదాము టిఫిన్ తినేదానికి మనం బండ్లు కడిగి వచ్చే లోపల గుడ్లు కూడా ఉడికిపోతాయి టిఫిన్ తినేయచ్చు మేడం అయినా కూడా రాత్రి వస్తుంది 7:30 గంట వచ్చేది మేడం పొయ్యి మీద పెట్టేసిపోయినామంటే ఈ పొయ్యి కాగే లోపల టైం పడుతుంది కాబట్టి మళ్ళీ వస్తానే గుడ్లు వేసుకొని తినేయచ్చు అది ఒక 2 గుడ్లు అయితే పెట్టేసిన పొయ్యి మీద ఎప్పటికైనా ఉంటుంది మనం పోయి బండ్లు కడిగేసి వచ్చేద్దాం ఇక్కడ చూడండి నాకు ఆకిలిపోయా బయట మంచు నీళ్ళు చూడండి ఇట్లా కాకుండా మొత్తం తడిసిపోయింది అది కానీ ఈరోజు కొద్దిగా సబ్బుని వేసి కడుగుదామన్నా ఎందుకంటే చాలా రోజులు అయింది సబ్బుని వేసి కడిగి బండి నీట్గానే ఉన్నది ఏమంత గలీజ్ లేదు కానీ సబ్బుని వేసి కడిగితే టైర్లు కడుగుతా సబ్బుని వేసి బండి అంతా కడగను ఈ విధంగా బండి మొత్తం నీళ్ళు కొట్టేసి ఓన్లీ టైర్లకు మాత్రమే సబ్బుని కొడతా ఎందుకంటే టైర్లు గబ్బు ఉన్నాయి బండ్లు మొత్తం 2 నీళ్ళు అయితే కొట్టేసిన పోయి టైర్లకి సబ్బుని బురుగు తలతల మెరసాల ఈ టైర్లు 2 రోజులు మెరుస్తుంది మళ్ళీ నల్లగా మళ్ళీ మట్టి వెళ్తుంది ఆడికి మేలు నిజంగా ఎక్కువ సబ్బును వాడడంలో నేను ఊరికే గుడ్డ తీసుకొని తుడిచేస్తా ఈ విధంగా టైర్లు అన్నిటికీ సబ్బును కొట్టి నీళ్ళు కొట్టేసిన అంటే అయిపోతుంది వాడికి బండ్ల పనులు అయిపోతుంది దీనికి ఎంతో నీళ్ళు కొడతాయి నల్లగా వచ్చేస్తుంది ఇంకా అన్ని బండ్లకి ఈ విధంగా టైర్లకి సబ్బును కొట్టేసి ఈ గుడ్లు చూద్దాము గుడ్లు ఆడికి ఉడికిపోయి పిసికిపోయి ఉంటాయి బండ్లు అయితే కడిగేసిన అప్పుడే డ్యూటీ కూడా పడింది కుబూసులు అయితే కావాలా నిన్న పోయి కుబూసులు లేవని ఎన్నికి వచ్చినాం కదా ఇప్పుడైతే కుబూసులు కావాలని చెప్పి పొద్దున్నే పోతే దొరుకుతాయి ఆడ లేకపోతే దొరకవు డబ్బులు అయితే ఇచ్చింది పని మనిషి బిన్నా కడిగేసిపోయి కుబూసులు ఎత్తుకోరా అని నా గుడ్లు ఏమైపోయినాయో ఉడికినాయి పోయి స్నానం చేసి వచ్చేస్తా తర్వాత పోయి కుబూసులు తీసుకొద్దాము అసలు ఇంత భిన్న ఎప్పుడే కానీ రెడీ అవ్వాలా భిన్న రెడీ అయిపోయినా ఎందుకంటే మళ్ళీ కుబూసులు దొరకవాడా ఇప్పుడే 9:30 అయింది భిన్న పోతే కానీ దొరకవు
మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ మధ్యాహ్నం మేడం రాగానే అన్ని సామాన్లన్నీ రెడీగా ఉండాలి. అందుకే నిన్న పని మనిషి పోయి అన్ని సామాన్లు తీసుకొచ్చింది. కాఫీ పొడి గీఫీ పొడి అన్నీ. మనం పోయి కుబూస్ తీసుకొస్తే మళ్ళీ ఒక టెన్షన్ లేకుండా పోతుంది. కుబూసులు మళ్ళీ కరింపాకు కావాలంట. సో ఈ రెండు తీసుకురావాలా. అసలు చాలా ఖాళీగా ఉంది రోడ్డు. ఎంత ఖాళీగా ఉన్నా అర్ధగంట ఈజీగా పట్టింది. ఇంకా పార్కింగ్ లేక యూట్రన్ కొట్టుకొచ్చి ఈ పక్క పెట్టిన బండి. మనం కావాల్సిన తహిలి ఆడున్నది, కానీ ఈ పక్క పెట్టిన బండి. ఏం చేయాలా, ముందు పోయి యూట్రన్ కొట్టుకొని వచ్చాం. మనం ఎట్టా ఇంటికి పోవాలంటే యూట్రన్ కొట్టాలా. 10 అయింది టైము. కుబూసులు ఉన్నాయో లేదో చూడాలి పోయి. దాని ఉన్నాయా? ఉన్నాయిలేబ్బా. ఇవి మా మేడం వాళ్ళు తినేది కుబూసులు ఫ్రెష్గా ఉన్నాయి. దీంతో పాటు మళ్ళీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకురమ్మంది. కుబూసులు అయితే దొరికినాయి కానీ కరింపాకు అయితే దొరకలా. మళ్ళీ బ్రెడ్ తెమ్మనింది. ఆ బ్రెడ్ కూడా తోస్తూ అవి కూడా ఫ్రెష్ లేవు. అందుకే కుబూసులు ఒకటి తీసుకున్నా. అట్టే నేను కూడా టిఫిన్ తినలా, అందుకే నేను కూడా కుబూస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు, ఇది ఏదో వర్క్ జరుగుతుంది, బండ్లు లోపల పోయేదానికి దారి ఇది. కానీ ఇక్కడ పెట్టేసిపోయినా. పని మనిషికి కరింపాకు ఖచ్చితంగా కావాలంట. ఇక్కడైతే కూరగాయలు దొరుకుతాయి. అదే బండి కూడా కూరగాయలు దించుతాను చూడండి. దీంట్లో చూద్దాము, దొరికితే దొరికినట్టు, లేదంటే లే. కితనాయే దూరు ఇవ్వాలా? 2 రియాలంటే ఇది రవ్వ ఉండదు. 2 రియాలంటే దగ్గర దగ్గర 50 రూపాయలు. 50 రూపాయలకి మన ఇంటి దగ్గర ఇండియాలో అయితే పెద్ద చెట్టే ఇచ్చారేమో. ఇక్కడ చూడండి, ఒక్క రవ్వ ఉన్నది, 4 రెమ్మలు ఉన్నాయి. అది పోయి 2 రియాలంట. ఏమున్నది దీంట్లో, ఒక్క రవ్వ కవర్ కట్టి ప్యాకింగ్ చేశారంతే. ఏమోలే, వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఎంత పెట్టైనా కొంటారు. ఒక కరింపాకు అయితే తీసేసుకున్నా. ఆమె సామాన్లు ఆమెకి ఇచ్చేసిన. నా కుబూస్ ప్యాకెట్ నాకు వచ్చింది. పోయి ఉడకబెట్టిన గుడ్లు వేసుకొని రోల్ చేసుకుంటా. మన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇదే టిఫిను. ఈ కుబూసు పతలా కుబూస్ అనుకుని తెచ్చుకుంటే ఇది చూచ్చే మందమైన కుబూస్. కానీ ఏదో ఒకటి దీంట్లో అయితే వేసుకునే సాసులన్నీ ఇట్లా చుట్టుకొని తినేయడం. ఇదే టిఫిను. ఇంకా సాయంత్రం మేడం 7 గంటలకే రమ్మంది ఎయిర్పోర్ట్కి. 7 అంటే 7:30కి వాళ్ళు వచ్చారు బయటికి. కానీ మనం వాళ్ళు చెప్పింటే ఆయనకు పోతే బాగుంటుంది. సో సాయంత్రం దాకా డ్యూటీలు పడతాయి లేదు చూడాలా. ఏముంగగా ఉంది కదా, ఆమె ఏమన్నా బయటికి పోతుందాం చూడాలా. లేదంటే ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కే. మధ్యాహ్నం అన్నం కూడా చేసుకోవద్దని చెప్పి పని మనిషి అయితే చెప్పింది. ఏమంటే బిర్యానీ చేస్తుందంట. చూద్దాం ఏం బిర్యానీ చేస్తావా. ఇదిగో అయ్యా బిర్యానీ. ఇదేం బిర్యానీ అంతా కలిపేసింది. పలావ్ ఉన్నట్టున్నది, పలావ్. ఇదేమో పెరుగు, ఇదేమో సలాడ్. దీంట్లో ముక్కలు ఉన్నాయో లేవో, ఏందో ఆడాడ ఉన్నాయి, ఏం అర్థం కావలేదు. ఏం ముక్కలు ఒకటి కూడా లేవే. 1 2 ఏం ఎట్టున్నది అన్నం ఇది వెరైటీగా. ఇదేమో పెరుగు, అదే పెరుగు, దాంట్లోనే కీర ఇన్ని వేసినారు. ఇదేమో సలాడ్. ఏదో ఒకటి. ఒక ముక్క దొరికింది, పెద్ద ముక్క. ఇది అన్నిటికన్నా పెద్ద ముక్క. ఇంకెన్ని చిన్న చిన్న ముక్కలు. కానీ ఒక ఉల్లగడ్డ కూడా వేసింది. ఇంక ఉల్లగడ్డ మనం తినము. దీంట్లో కొద్దిగా డక్కూస్ కానీ ఉంటే ఇంకా భలే ఉంటుంది. కానీ డక్కూస్ అయితే అయిపోయింది. ఈసారి మార్కెట్ పోయినప్పుడు తెచ్చుకోవాలా. చూద్దాం టేస్ట్ ఎట్టున్నాను. ఈ మామిడికాయ ఉప్పు లేకపోతే ఏమో తెలియదు, కానీ పెరుగులో ఉప్పులా ఉంటుంది పెరుగు. బాగుంది. చూసానికి మామిడికాయ ఉప్పులు ఉంటుంటాయి సన్న సన్నవి కొన్ని. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏదో ఒకటి. మధ్యాహ్నం చేతి ఆడికి పోలా, కానీ ఇంకా డైరెక్ట్ మేడం కాడికే 7 గంటలకు బయలుదేరాలి నుంచి ఎయిర్పోర్ట్కి. అర్ధగంట ముందే ఉండాలి ఆడ. సో ఇది ఈరోజు మధ్యాహ్నం ఇచ్చింది. ఎక్కువ తినలా, మళ్ళీ ఆడ పెట్టేసిన. ఎక్కువ తినబుద్ధి కావడంలే.
కొద్దిగా అన్నం ఎత్తుకొని ఆ ముక్కలు అయితే ఎత్తుకొని తినేస్తాను. ఇంకా తినేసి పనుకొని సాయంకాలంగా లేసి రెడీ అయ్యి ఏర్పడిపోదామా. మంచిగా పనుకున్నాను లేదా ఆ పిల్లోడు ఫోన్ చేసినాడు, కటింగ్కి తీసుకోమ్మా ఆ పిల్లోడిని. మధ్యాహ్నం ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది, రాత్రులు నిద్ర రాదు. వాళ్ళ అమ్మ వస్తుంది కదా, వాళ్ళ అమ్మ రాకముందే కటింగ్ చేయించిపెట్టు. వాళ్ళ అమ్మ చెప్పింటుంది కటింగ్ బాగుంది. ఈ కటింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం కానీ ఇక్కడ పార్కింగ్ లేదు. పార్కింగ్ పెట్టుకొని నేను కూడా పోవాలి ఆ పిల్లోడితో పాటు లోపలికి. మేడము ఆ పిల్లోడితో పాటు ఉండంటుంది. ఆ పిల్లోడికి కొద్దిగా తెలియదు. ఆ పిల్లోడేమో లోపలికి పోయినాడు, నేను రోడ్డు పైన పెట్టేసిన బండి. ఇక్కడేమో బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. అది చూసినారా ట్రక్, ఏదన్నా బండి ప్రాబ్లం అయితే ట్రక్లో వేసుకొని పోతారు. అది ఇక్కడేమో పార్కింగ్ లేదు. అబ్బా ఆ లారీ అయితే పోతుంది, ఆ లారీ ప్లేస్లో పెట్టేద్దాం పార్కింగ్. ఎప్పుడు వచ్చినా పార్కింగ్ దొరుకుతుంది అట్టాడిది, ఈరోజు పార్కింగ్ లేదు. అయినా వాడు లారీ వాడు ఇంత ప్లేస్లో అడ్డం పెట్టేసినాడు బండి, చక్కగా పెట్టలే వాడు, పనబెట్టినాడు. అది పార్కింగ్ అయితే దొరికింది. ఇంకా పోదాం ఆ పిల్లోడి కాడికి. మళ్ళీ ఆ పిల్లోడు నేను రాలేదని మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పి ఇంత పంచాయతీలు ఇవన్నీ. నేను లోపలికి వచ్చే లోపల వస్తాం. కటింగ్ కూడా అయిపోయింది ఆ పిల్లోడికి. 3 కుర్చీలు ఉన్నాయి, 3 కుర్చీలు ఆడకొచ్చినాడు. కటింగ్ అయితే చేయించుకొని వచ్చేసినాము. కటింగ్కి ప్రతిసారి 25 రియాలు ఇచ్చేవాడు, ఈసారి 50 రియాలు ఇచ్చినాడు. మనోడే 50 రియాలు ఇచ్చినాడంటే, ఒక్క తలకాయకే 50 రియాలు అంటే అట్ట రోజుకి ఎన్ని తలకాయలు చేస్తారు వాళ్ళు కటింగ్? 10 తలకాయలు చేసినా 500 రియాలు. ఒకవేళ 20 తలకాయలు చేస్తే 1000 రియాలు. కొంతమంది కటింగ్ చేయించుకుంటారు, కొంతమంది గడ్డం చేయించుకుంటారు, కొంతమంది మసాజ్ అంట ఏదో చేయించుకుంటారు, ఫేస్ వాష్లు అంట ఎన్ని చేయించుకుంటారు. వాళ్ళ కాడ ఎంత తీసుకుంటారు? బాగానే సంపాదిస్తూ ఉంటారు. అదే అంటారు కదా కష్టే ఫలి అని. సో వాళ్ళ కష్టమే వాళ్ళకి ఫలితం అనమాట. నిన్న రాత్రి నుంచి తోఫిక్ భాయ్ అడిగిపోయాడు, తోఫిక్ భాయ్ అడిగిపోయినాడు అని చెప్పి నేను రూమ్ దగ్గరికి 10 మాటలు పోతే तौफीक भाई నాకు చెప్పకుండా మక్కా వినాడంట. किधर गया तौफीक भाई? मैं सुबह चला गया मक्का, पूरा दिन मक्का में उम्रा किया, फिर आके बालाद में शॉपिंग। क्यों नहीं बोला मेरे को? मैं सोचा तुम भाग गया बांग्लादेश। నేను రూమ్లో కాడికి పోయి వాకిలి కొట్టి తెచ్చే రానే రాలా వాకిలి లోపల కార్లు ఉన్నాయి యాడికి పోలేదు, నాకు చెప్పను కూడా చెప్పలేదు. కార్లు కూడా ఉన్నాయి యాడికి పోలేదు కదా, లోపల వాకిలి వేసుకొని నిద్రపోతున్నాను అనుకున్నా. దిగావు తుమారా క్యా నికాలా తుమ్? अचानक गया ना इसलिए, अचानक चला गया इसलिए मैं सोचा क्या बोलना. ఇప్పుడు మక్కా నుంచి వచ్చి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చినాడు. మక్కా వినాడు, నాకు చెప్పకుండా వినాడు. ఏం చెప్పాలి చూడు. वीडियो किधर है? ఖచ్చితంగా నేను కూడా ఒకసారి ఇంటికి వచ్చే లోపల మక్కా नहीं मदीना मदीना जा सकते हैं. मैं मदीना जा सकते हैं, मक्का नहीं जा सकते. మదీనాకు పోవచ్చు అంట, మక్కాకు పోలేనంట. మక్కాకి అయితే వినాడు, మక్కాలో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా నేను కూడా మదీనాకి అయితే పోతా వచ్చే లోపల, ఇండియాకి వచ్చే లోపల. వచ్చినాడు కాఫీ చేస్తున్నాడు, అప్పుడే కాఫీ పియ్యాగా అని నాకు చెప్పకుండా వినాడు. వాళ్ళ మేడం లేదు కాబట్టి సమ్మని వెళ్ళిపోయినాడు. ఈరోజు మా మేడం ఒకటే వస్తుంది, వాళ్ళ మేడం రావడంలే. తుమారా మేడం నయ్యి ఆతాయి, మేరా మేడం ఆతాయి. 7 గంటలకు పోవాలి, 5 అయింది టైమింగ్, 2 గంటలు ఉన్నది. కాఫీ తాగి కొద్దిసేపు మాట్లాడి ఆమె వెళ్ళిపోతుంది. మేడం ఈరోజు వస్తుంది కదా, అందుకే చెత్త బిన్న ఇచ్చేసింది పని మనిషి. లోపల ఉండే చెత్త అంతా క్లీన్ చేసినట్టున్నది. ఆమె వచ్చినాక మళ్ళీ అంతా చెత్త అంతా ఉన్నిందనుకో వేసుకుంటుంది. మళ్ళీ రాత్రి చెత్త పంచాయతీ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నా. ఇప్పుడు టైము 7 అవుతుంది. ఆడికి పోయే లోపల ఒక అర్ధగంట, ఈ నుంచి ఒక అర్ధగంట ప్రయాణము. ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు నాకు పార్కింగ్ దొరుకుతుందో లేదో డౌటే. చూడాలి ఆడికి పోతాను ఎట్లుందో సిచ్యువేషను. నైట్ కాబట్టి ఫుల్ ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది. పార్కింగ్ అయితే చాలా దూరంలో దొరికింది. ఇక్కడ పెట్టామా, అంత దూరం పెట్టామంటది. ఏం చేయాలా, ఫుల్ ఉన్నది పార్కింగ్. బండ్లు ఆ పక్క చూసిన బండ్లే, మన బండి ఏమో ఇక్కడ పెట్టినా. గేట్ ఏమో ఆడున్నది ముందు పక్క.
టైం ఏమో అయింది, మేడం చెప్పిన టైము 7:30. వర్ర పోతుంది బండి, 2-3 బండ్లు పోతున్నాయి. ముందు పక్క తీసుకొచ్చి పెట్టేది మేలు అనిపిస్తుంది. కింద ట్యాక్సీలు, బస్సులు పార్కింగ్ ఏమో అడగండి, బస్సులు కూడా ఉన్నాయి. మక్కా పోయే వాళ్ళకేమో కింద పార్కింగ్, ఇదేమో పైన పార్కింగ్. ఈ నుంచి చూడండి మొత్తం పార్కింగ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ పికప్ చేసుకుంటున్నారు అందరినీ. అది బస్సు వే అమ్మ, బస్ స్టాప్ బస్సు పెట్టేదానికి ప్లేస్ కరెక్ట్గా ఉన్నది. బస్సు పెట్టేదానికి 2 ప్లేస్లు ఉన్నాయి ఆడ. ఈ ఒక్క కార్లు బస్ స్టాప్, ఇది కింద బస్ స్టాప్ ఉన్నది, రైల్వే స్టేషన్ ఉన్నది, ఎయిర్పోర్ట్ ఇది లోపల. ఈ చేపల తొట్టి చూడండి, చేపల తొట్టి అన్ని చేపలు ఉన్నాయి. ఇదే అట్రాక్షన్ ఎయిర్పోర్ట్కి. ఆ పక్క నుంచి అంతా వచ్చేవాళ్ళు. ఎన్ని చేపలు ఉన్నాయి, చిన్న చిన్నవి, పెద్దవి, షార్క్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నది బోర్డు, కారు, రైల్వే స్టేషను, బస్ స్టాపు, కారు పార్కింగ్, ట్యాక్సీ. రైల్వే స్టేషన్ స్ట్రైట్ అంట, ఇట్లా లెఫ్ట్, కార్ పార్కింగ్ రైట్, బస్ స్టాప్ కింద, ట్యాక్సీ కూడా కిందే. వచ్చిన వాళ్ళకి సిగ్నల్స్ బోర్డు. ఆ కింద చూడు ఎంత పెద్ద చేప పోతుందో. అబ్బా, సముద్రంలో ఇది అట్టించి అట్టే కొంచెం పెట్టేసారు అట్లా వస్తానే. అంత పెద్ద చేప బయటకు వస్తే ఏంది పరిస్థితి? చిన్న పెద్ద అయినట్టున్నాయి. పెద్దది కింద తిరుగుతూ ఉన్నది. వచ్చేదేమో చిన్న కానించి పెద్దది కానించి అన్నీ ఉన్నాయి. నీళ్ళు కూడా క్లీన్గా పెట్టినారు. అదొద్దు మళ్ళీ వచ్చింది చిన్న పెద్దది. మేడం ఏమో నన్ను 7 గంటలకు రమ్మంది, 7:30కి. నేను 7:30 కల్లా కరెక్ట్గా 7 ఉండా. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడంతా వెయిట్ చేస్తున్నారు వచ్చే వాళ్ళ కోసం. మేడం అయితే ఫోన్ చేసింది వస్తున్నానని. మేడం ఏమో వచ్చేసింది. ఆడే ఉన్నాడు మేడం గేట్ దగ్గర. నేను కారు దూరంగా ఉంది తీసుకొని వస్తాను చెప్పిన. గేట్ దగ్గర నిలబడుకున్నారు. ఇంటికి అయితే వచ్చేసినాము. దారిలో 3 యాక్సిడెంట్లు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేప్పటికి 3 యాక్సిడెంట్లు చూసినా. ఎందుకు అంత స్పీడ్ పోతారో, స్పీడ్ పోయి ముందు పక్క బండికి ముద్దు పెట్టేస్తారు. అట్ట 3 బండ్లు అంటే 3 యాక్సిడెంట్లు చూసినా ఆ విధంగా. ఘోరం బాసం. ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా రేపటి నుంచి నాకు దబిడితే ఇప్పుడే డ్యూటీలు. మేడం అయితే పిలిచి 50 రియాలు ఇచ్చింది, అంటే కార్డుకి. శాలరీ మాత్రము నాకు బ్యాంక్ ద్వారా అయితే వేసేసింది. ఇది వచ్చేసరికి ఓన్లీ కార్డు కోసం అనమాట. 50 రియాలు. ఇంకా మనకి కూడి ఇచ్చేటట్టు లేరు. పని మనిషి పైకి వెళ్ళిపోయినట్టుంది. మన దగ్గర అయితే గుడ్లు ఉన్నాయి, కుబూసులు ఉన్నాయి. ఇది ఏదన్నా చేసుకున్నాను. ఇది కూడా ఉన్నది పెద్ద కుబూసు, కానీ చిన్న కుబూసులు ఉన్నాయి, బాగున్నాయి టేస్ట్. పొద్దున్న తిన్నా అయ్యే. సో దీంతో అయితే ఒక ఎగ్ రోల్ అయితే చేసుకున్నాం. ఏం చేద్దాం, తప్పదు, ఇంకా ఏదో ఒకటి మెక్కాల. ఏమవుతుందో. మామూలుగా చపాతీ దాంతో చేసుకుంటా. ఇప్పుడు ఈ కుబూసుతో అయితే చేస్తున్నా. ఎట్టొస్తుందో చూద్దాం. దీనిపైన కొద్దిగా చీజ్ వేసి, కొద్దిగానే ఉన్నది, ఇది కూడా అయిపోయింది. దానిపైన గుడ్డు కొట్టేద్దాము. ఫస్ట్ గుడ్డు కొట్టాలా, కొద్దిగా కాలిన తర్వాత. ఇది గుడ్డు అయితే కొట్టేసిన. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇది, అతుక్కోవాలంటే దీనికి. ఎట్టొచ్చదా ఇది? బాగానే వచ్చదు అనుకుంటున్నా. మొత్తం కుబూస్ అంతా అంటుకుంటుంది. అదే చపాతి అయితే అంటుకుంటుంది, దీని కుబూస్కి అంటుకుంటుంది, అంటుకోదా.
లోపలికి వెళ్ళిపోతుంది, బొక్కలు పడినాయి పూసికి లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం అవుతుందో లేదో. దీనిపైన కొద్దిగా చీసేసేద్దాం అంతే. ఇంకా దీన్ని సన్నమంట పెట్టేసి కాల్చే మన ఎగ్ రోలు రెడీ అయిపోతుంది. దాని తర్వాత దానిపైన సాసులన్నీ వేసుకొని తినేయచ్చు. అది ఈ గుడ్డు కాలే లోపల టైం పడుతుంది చూడు. అమ్మ రాని అవుతావులే అవుతాలే. అబ్బా అప్పలం అయిపోయింది కింద. బాగా కాలిపోయింది, అప్పలం అయిపోయింది, అతకపోయింది కింద. ఎప్పుడు వచ్చేది స్వామి? వచ్చేదా ఇంతకు? రాయే స్వామి. ఇది మన ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో సాసులు వేసుకొని తినేయడమే. ఈ సాస్ అయిపోయింది, టమాటా సాసు. ఇంట్లో కొద్దిగా ఎర్రగడ్డ కూడా ఉంటే బాగుంటుంది. మధ్యాహ్నం ఇచ్చిన బిర్యానీ ఇచ్చేదేమో తిందాం అనుకున్నా, కానీ పోయి పనుకుని వేసినట్టున్నాము. పర్వాలే, చపాతి అంత టేస్ట్ లేదు. ఇది ఊడిపోతుంది అంతా, పొలుకులుగా కూడా బొక్కలు పడిపోయింది. బాగా చక్కగా ఉంటే తినచ్చు. ఈ మరి రాలిపోతుంది, పలుకు అంటుంది, అప్పలం తిన్నట్టు. టేస్ట్ బాగానే ఉంది కానీ తినేదానికి ఇబ్బంది కాదు. ఇష్టం ఏదో ఒకటి తినాలి కానీ అప్పలం సౌండ్ వస్తుంది. సో చూసినారు కదా ఈరోజు బ్లాగు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.